ఎలాగా? శరణ్యతో హాయిగా కాపురం చేయాల్సిన నీ జీవితంలోకి సమీర రావటం తప్పు కదా? శరణ్య జీవితంలోంచి నిన్ను తప్పించడానికి పథకం వేయడం తప్పు కదా? దర్శన్, నాకు శరణ్య అంతా చెప్పింది. సమీర నిన్ను ఎంత మ్యానిపులేట్ చేసిందో, ఆ రిసార్ట్ లో ఏమేం జరిగిందో మొత్తం నాతో చెప్పింది. చివరికి శరణ్య కనిపించకుండా పోవడానికి కారణం కూడా ఆ సమీరే అయ్యింది. అందుకే కదా పోలీసులు నిన్ను అరెస్ట్ చేశారు. ఇంకా అది కారణం కాదని ఎలారా సమీరని వెనక్కేసుకొస్తున్నావు? దర్శన్, అక్కడ రిసార్ట్ లో మీ మధ్య దుర్మార్గం జరుగుతున్నా బాధని పంటి కింద అనుభవించిందే గాని శరణ్య ఒక్క మాట కూడా మాతో చెప్పలేదు. ఎందుకో తెలుసా? ఈ కుటుంబంలో నువ్వు తలదించుకునే పరిస్థితి రాకూడదు అని, నీ విలువ కాపాడాలని. కట్టుకున్న భార్య పక్కనే ఉండగా మరొక అమ్మాయిని నువ్వు రిసార్ట్కి తీసుకొస్తే కూడా అసహించుకుని వెళ్ళిపోకుండా నరకం అనుభవిస్తూ అక్కడే ఉంది అంటే అది తన చేతగానితనం కాదు, నా పెంపకానికి నీ గుణానికి శరణ్య ఇచ్చే విలువ. ఇప్పటికైనా దయచేసి ఆ విలువని కాపాడుకో, పద్ధతి మార్చుకో. చూడు దర్శన్, శరణ్య విషయంలో నేను చాలా క్లారిటీతోనే ఉన్నాను. శరణ్య జీవితానికి గాని ఏదైనా అన్యాయం చెయ్యాలి అని చూస్తే